కదా, నీకు రోషం లేదా? మనిషి జన్మ ఎత్తలేదా? కోపం లేదా? పౌరుషం లేదా? సిగ్గు లేదా అడిగా. అప్పుడు ఆయన అన్నాడు, మీరు అడిగారు కనుక చెప్తున్నాను, ఈ పాత్ర నాది, మిమ్మల్ని భిక్షాందేహి అన్నాను నేను. మీరు ఇంట్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నాకు వేశారు, నేను దాన్ని తీసుకున్నాను, అది నాదా మీదా అన్నాడు. మీరు నా పాత్రలో వేశారు, నేను దాన్ని తీసుకున్నప్పుడు అది నాదా మీదా అన్నాడు. నాదే, నీకు ఇచ్చాను, నువ్వు తీసుకున్నావు కనుక ఇక నీదే అన్నాడు. సరే, నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు, నా పాత్రలో వేయబోయావు, నేను దాన్ని తీసుకోవాలా, అప్పుడు నీదా నాదా అన్నాడు. తెచ్చింది నాదే, వేయబోయాను, నువ్వు తీసుకోలేదు కనుక అది నా దగ్గరే ఉంటుంది, నాదే అన్నాడు. అట్లాగే నువ్వు ఇంతసేపు తిట్టిన తిట్లు నేను తీసుకోవాలా, అప్పుడు అవన్నీ ఎవరి? సెలవు అని వెళ్ళాడు. ఏమైనా అర్థమైందా మీకు? అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు, మనమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడట్లా వీడిట్లా అని మనం వస్త్రాలు దించుకోవటం కాదు. కొడితే కొట్టడానికి, తిడితే తిట్టడానికి, దెబ్బకు దెబ్బ వేయటానికి, దూషణకు ప్రతి దూషణ చేయటానికి, చేతగాక కాదు, చేవ లేక కాదు, సత్తా లేక కాదు. దాడికి ప్రతి దాడే దేవుడు చెప్పింది అయితే దానికి ఎప్పుడో సిద్ధమైపోయే పరిస్థితి ఉండేది. కానీ తొందరపడి దాడి చేసేవాడు కాదు గొప్ప, దాడిని సహించేవాడు. తొందరపడి నోరు జారి తిట్టేవాడిది కాదు గొప్పతనం. ఆ దూషణను కూడా పూర్ణమైన ఓర్పుతో సహించి భరించి తట్టుకొని నిలబడతాడు వాడు ఘనుడు, వాడుది గొప్ప. నోరు జారటానికి ఏం కావాలి? ఆవేశం చాలు. కానీ జారిన మాటను తట్టుకోవటానికి ఓర్పు, సహనం అనే సత్క్రియలు కావాలి. కాబట్టి దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దని నా యేసయ్య చెప్పాడు. నువ్వు ఏనుగులాగా సమాజంలో ముందుకు గంభీరంగా వెళ్తుంటే కుక్కలు వాటి పని చేస్తూ ఉంటాయి. వాటి జాతి లక్షణం, వాటి తప్పే ఉంది. ఇప్పుడు మరి బజార్లో అంత లావది పోతుంది, మరి బజార్ మొత్తానికి సరిపోయి అంత ఆకారం పోతుంది, కుక్క గుండె జారిపోదు? అమ్మ ఇదేందిరా నాయన ఇంతలా ఉందని. అప్పుడు ఒక కుక్క ఆగిద్దా? కుక్కలన్నిటిని పిలుచుకుంటుంది, అవునా? మొత్తం బజార్లో ఉన్న కుక్కలన్నీ ఏకం అవుతాయి, అన్నీ కలిసి గౌమంటాయి. ఏనుగు లక్ష్య పెట్టిద్దా? కుక్క గారు, నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? అసలు మిమ్మల్ని తాకానా? మిమ్మల్ని తలంచానా? మీ గురించి ఏమన్నా? ఎందుకండి నా మీద అట్లా ఎగబడుతున్నారు కుక్కలు? కుక్క గారు అని ఎప్పుడన్నా ఏనుగందా? అబ్బే, ఏనుగు వెళ్తుంటుంది, ఆ కుక్క గౌ అని బజార్ కుక్కలన్నీ ఏడాడు కుక్కలంటే పోగు చేసేది. ఎన్ని కుక్కలు వచ్చినా, ఎన్ని కుక్కలు వచ్చినా దాన్ని తొండం ఖరీదు చేయవు, దాన్ని కాలి ఖరీదు చేయవు. ఏదైనా దాని ముందుకు